దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిసి పెరిగి ఫైరై 30 60 100 ఫలించెను. వాక్యం అనే విత్తనం మన హృదయంలో ఫలించాలంటే ఆ హృదయం శుద్ధిగా ఉండాలి, అప్పుడే ఫలిస్తుంది. ఎందుకంటే హృదయంలో లోకం పాపం పెట్టుకొని ఉంటే ఇక వాక్యానికి చోటు ఉండదు. రైతు విత్తనాలు విత్తేటప్పుడు నేల మీద ఉన్న గజ్జి పొదలు, ముళ్ళ కంపలు, పిచ్చి మొక్కలన్నీ సేద్యపరిచి నేలను బాగుగా దున్ని రాళ్ళు, రప్పలు, గొప్పులు, గోతులు లేకుండా నేలంతా సమానంగా సాఫ్ట్గా చేసి అప్పుడు రైతు విత్తనాలు విత్తుతాడు. ఆ విత్తనం 30 60 100 ఫలిస్తుంది. అదే రీతిగా మానవ హృదయంలో వాక్యం ఫలించాలంటే ఆ హృదయం నూతనంగా మార్చబడాలి. అంటే మనిషికి మారు మనసు రావాలి. అప్పుడే వాక్యం బలపడుతుంది. ఆ వాక్య ప్రకారం జీవించాలన్న మనసు కూడా వస్తుంది. కొందరు వాక్యాన్ని వింటారు, కానీ వారిలో గ్రహింపు లేనందున విత్తబడిన వాక్యం వెంటనే సాతాను ఎత్తుకొని పోతుంది. వీరే త్రోవపక్క నుండి వారు, కాబట్టి ఆ వాక్యం వీరిలో ఫలించదు. కొందరు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు, అయితే వారిలో విశ్వాసం అనే వేరు లేనందున కొంతకాలం వాక్యంలో ఎదుగుతూ వాక్యం నిమిత్తం, అంటే దేవుని నిమిత్తం శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతరపడి దేవుడిని విడిచిపెడతారు. అంటే వాక్యాన్ని అంగీకరించరు, ఇక వినరు. ఎందుకంటే వీరి హృదయం రాతి నేల కనుక ఆ వాక్యం వీరిలో ఫలించదు. కొందరు వాక్యం శ్రద్ధగా వింటారు, కానీ వీరికి ఐకిక విసారం, ధనమోహం, ఇంకా లోక సంబంధమైన అపేక్షలు లోపల సొచ్చి వాక్యాన్ని అణిసివేస్తాయి. కాబట్టి ఆ వాక్యం నిష్ఫలమవుతుంది, ఫలింపు ఏమాత్రం ఉండదు. కొంతమంది వాక్యం వింటారు, ప్రతిరోజు చదువుతారు, వీరిలో గ్రహింపు ఏమాత్రం ఉండదు. దేవుని గురించిన ధ్యానం, గ్రహింపు ఏమాత్రం ఉండదు. అయితే మంచి నేలను విత్తబడిన వాక్యం ఏదనగా వారి వాక్యం విని గ్రహించి దాని ప్రకారం జీవిస్తారు. కాబట్టి వీరి జీవితం వాక్యములో 30 60 100 ఫలిస్తూ దినదినము అభివృద్ధి పొందుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతారు. వాక్యం మనలో ఫలించాలంటే మన హృదయంలో ఉన్న ముళ్ళ కంచెలు, పిచ్చి మొక్కలు, రాళ్ళు, రప్పలు తీసి పారేయాలి. శుద్ధ హృదయంతో ఉన్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మన హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆత్మ ఫలింపు మనలో ఉంటుంది. దేవుని నిమిత్తం శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అందరూ నిందలు వేస్తున్నా, అందరూ అవమానపరుస్తున్నా, హేళన చేస్తున్నా, నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి శుద్ధ హృదయంతో వాక్యాన్ని అంగీకరించి దేవుని యందు నిలబడగలిగితే ఆయన మహిమను కల్లారా చూస్తావు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.